రోజు సెంటర్ అద్దెలు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. నాణ్యమైనటువంటి సెల్ ఫోన్లు ఇవ్వాలి అనేసి అడుగుతున్నాం. తూతు మంత్రంగా ఇస్తున్నాం అనేసి ప్రకటించి ఈ రోజు ధర్నాకి రాకుండా ఈ రోజు సెల్ ఫోన్లు ఇస్తాము, మీరు ధర్నాలకు వెళ్ళకూడదు అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల వీడియోలు బెదిరింపులకు గురి చేస్తున్నారు. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఉద్యమాలను చేస్తూ ఉంటే, పోరాటాలు చేస్తుంటే న్యాయమైనటువంటి డిమాండ్ల కోసమే, న్యాయమైనటువంటి సమస్యలు పరిష్కారం చేయండి అని చెప్పేసి రోడ్ల మీదకి వస్తున్నాం తప్ప మేమేమి గొంతెమ్మల కోరికల కోసం ఈ రోజు రోడ్ల మీదకి రావట్లేదు. న్యాయమైన డిమాండ్ల కోసం వస్తున్నాం కాబట్టి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు, ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి అని చెప్పేసి ఈ రోజు మేము కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నాం. ఈ హామీలు కనుక అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మరో పోరాటానికి అంగన్వాడీలు సిద్ధమవుతారు. అందుకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది అని చెప్పేసి ఈ సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వం హెచ్చరిక చేస్తుంది. సంక్షేమ పథకాలు చేయాలి. ఒకే యాప్గా అన్ని యాప్లను, ఒకే యాప్గా అన్ని యాప్లను, ఒకే యాప్గా అన్ని యాప్లను పరిష్కరించాలని సమస్యలు ఐక్యత. ఇవ్వాలి కనీస రూపాయలు, ఇవ్వాలి కనీస రూపాయలు. బలోపేతం చేయాలి ఫ్రీ స్కూళ్ళు, బలోపేతం చేయాలి ఫ్రీ స్కూళ్ళు, బలోపేతం చేయాలి ఫ్రీ స్కూళ్ళు, బలోపేతం చేయాలి ఫ్రీ స్కూళ్ళు. ఇవ్వాలి వేలంతా వేసవి సెలవులు, వేలంతా పూర్తిగా వేసవి సెలవులు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల దగ్గర ధర్నాలు చేయాలి అని చెప్పేసి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ CITUగా పిలిపివ్వడం జరిగింది. గత 2 సంవత్సరాల క్రితం ఇదే రోజు అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలి అని చెప్పేసి కోరుతూ 42 రోజుల పాటు పోరాటం అనేది చేశాము. అదే విధంగా ఇప్పుడు కూడా మళ్ళీ ఈ రోజు 12వ తారీఖు డిసెంబర్ 12వ తారీఖు ఈ రోజు అన్ని కలెక్టరేట్ల దగ్గర ధర్నాలు చేసి గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి అని చెప్పేసి కోరుతున్నాము. రెండోది, ఈ కూటమి ప్రభుత్వము గత ప్రభుత్వంలో మేము పోరాటం చేస్తే మా టెంట్ల దగ్గరికి వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఉన్న మా ముఖ్యమంత్రి గారు కానివ్వండి, లోకేష్ బాబు గారు కానివ్వండి, అచ్చెన్నాయుడు గారు కానివ్వండి, మన పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఉన్న మినిస్టర్లు, ఎమ్మెల్యేలు అందరూ మేము సమ్మె చేస్తున్న సందర్భంగా మా టెంట్ల దగ్గరికి వచ్చి మీ సమస్యలు మా ప్రభుత్వం వస్తే మేము పరిష్కరిస్తాము అని చెప్పారు. ఆ చెప్పి ఇప్పటికి 18 నెలల కాలం అయ్యింది. ఈ 18 నెలల కాలంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంత్రి గారి దగ్గర నుంచి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర నుంచి, డైరెక్టర్ గారి దగ్గర నుంచి, కలెక్టర్ గారు, పీడీలు అందరికీ కూడా మేము మెమోరాండాలు ఇచ్చి మా సమస్యలు పరిష్కరించండి అని అడిగాము. అయినా సరే ఇంతవరకు కూడా స్పందన అనేది లేదు, స్పందించలేదు. అందుకోసమే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం అనేది పెట్టడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో మా కనీస వేతనం 26,000 రూపాయలు కనుక పెంచకపోతే భవిష్యత్తులో
42 రోజులు పోయిన ప్రభుత్వంలో చేశాము. ఈ ప్రభుత్వంలో 43వ రోజు నుంచి మేము సమ్మె చేయడానికి అందరం సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి పత్రికా విలేకరుల సాక్షిగా ఈ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. సుప్రజ, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి. ఏలూరులో కూడా భారీ ప్రదర్శన చేసి కలెక్టరేట్ ధర్నా నిర్వహిస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు 42 సమ్మె సందర్భంగా అనేక వాగ్దానాలు చేశారు. మరి మీరు అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతా ఉంది. ఈ రోజు అంగన్వాడీల సమస్య ఎందుకు పరిష్కారం చేయట్లేదని చెప్పి మేము సీఎట్ గారు ప్రశ్నిస్తా ఉన్నాం. ₹1 కూడా ఇప్పుడు దాకా అంగన్వాడీలు చంద్రబాబు నాయుడు గారు జీతం పెంచాలా? ఈ రోజు ధరలు ఎట్లా ఉన్నాయి? 6 సంవత్సరాల క్రితం ఎప్పుడో ₹1000 జీతం పెరిగింది అంగన్వాడీలకి. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కలెక్టరేట్ తో పాటు శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ వద్ద కూడా పెద్ద ఎత్తున సిఐటియు ఆధ్వర్యంలో ఈ రోజు ఈ కార్యక్రమం, ధర్నా కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే చారిత్రాత్మక సమ్మె 42 రోజుల పాటు మనం గతంలో నిర్వహించాం. ఆ సమ్మెను 2023 డిసెంబర్ 12వ తేదీన ప్రారంభించాం. ఆ చారిత్రాత్మక సమ్మె ప్రారంభించి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ రోజు ఇప్పటికీ కూడా ఏదైతే ప్రధాన డిమాండ్, వేతనాల డిమాండ్ ఉందో ఆ డిమాండ్ పరిష్కారం కాలేదు కాబట్టి, కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది కాబట్టి ఈ వేతనాలు పెంచాలని చెప్పి డిమాండ్తో పాటు ఇతర సమస్యలు పరిష్కరించారు. రాష్ట్రంలో 1,05,000 మంది అంగన్వాడీ ఉద్యోగులు ఉన్నారు. వీరి సమస్యల పరిష్కారం కోసం ఈరోజు అన్ని కలెక్టరేట్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నారు. పోయిన సంవత్సరం ఇదే డిసెంబర్ 12వ తేదీన వేతనాలు పెంచాలని, సమస్యలు పరిష్కరించాలని, పనిభారం తగ్గించాలని పెద్ద ఎత్తున సమ్మెకెళ్ళడం జరిగింది. 42 రోజులు ఒక చారిత్రాత్మక పోరాటం చేశారు. ప్రభుత్వాలు మేము అధికారంలోకి వస్తే మేము వేతనాలు పెంచాలని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఈ రోజున్న ముఖ్యమంత్రి గారు ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా కుప్పం నియోజకవర్గంలో అంగన్వాడీ దీక్షా శిబిరానికి వెళ్ళి మేము న్యాయం చేస్తామని చెప్పారు. దాదాపుగా 18 మాసాలు అయింది. అంగన్వాడీలు అనేక సార్లు ముఖ్యమంత్రి గారి దృష్టికి, మంత్రి గారి దృష్టికి తమ వేతనాలు పెంచాలని గోడు వెలబుచ్చుకున్నారు. పక్కన ధరలు పెరుగుతూ ఉన్నాయి, అలాగే విద్యా వైద్య ఖర్చులు పెరుగుతున్నటువంటి పరిస్థితి, ఇబ్బందులు పడతా ఉన్నాం, మా వేతనాలు పెంచాలని చెప్పి అడిగారు. తెలంగాణ కన్నా అదనంగా ₹2,000 ఇస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీలో మోసం చేసినటువంటి పరిస్థితులు చూసాం. ఆయన ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చున్నారు. ఈ ముఖ్యమంత్రి గారు అది తక్కువ అంటూ ఉన్నాడు. ఈరోజు జీతాలు పెంచమని కొట్టే డబ్బులు లేవని చెప్తా ఉన్నారు. కార్పొరేట్లకి ఏ విధంగా దోచిపెడుతున్నారో ఈరోజు మనం చూస్తా ఉన్నాం. అందుకనే పెరిగిన ధరల కారణంగా 26,000 కనీస వేతనం ఇవ్వాలని చెప్పి సిఐటియు డిమాండ్ చేస్తూ ఉంది. అంతేకాదు వీళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించమని డిమాండ్ చేస్తా ఉన్నాం. మరో పక్కన ఈరోజు అంగన్వాడీ కేంద్రాల వల్లే పౌష్టికాహారం అనేటువంటి 6 సంవత్సరాల పిల్లలకు అందుతున్న పరిస్థితుంది, గర్భిణీ స్త్రీలకి, బాలింతలకి అనేక సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితుంది, అలాగే ప్రీ స్కూల్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితుంది. వీళ్ళ మీద విపరీతమైనటువంటి పరిభారం అనేటువంటి పెద్ద ఎత్తున పెంచుతున్నటువంటి పరిస్థితుంది. ఈ నేపథ్యంలోనే అంగన్వాడీలు పోరాటానికి ఈరోజు సన్నద్ధమయ్యారు. ఏమిటి ముగించారు? కూర్చోండి కూర్చోండి. కూర్చోమ్మా. जिंदाबाद सीआईटीयू, जिंदाबाद सीआईटीयू। రోజులు సమ్మె చేస్తాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అంగన్వాడీ ఆడవాళ్ళు వీళ్ళకి ఎటువంటి
అధికారంలోకి రానివ్వండి, అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేస్తామనేసి హామీ ఇచ్చారు. అంగన్వాడీలు గత ప్రభుత్వంలో అనేక సంవత్సరాలుగా మేము పనిచేస్తున్నాము, కనీస వేతనం అమలు చేయట్లేదు, అయ్యా మాకు కనీస వేతనం ఇవ్వండి అని చెప్పేసి 42 రోజుల పాటు సమ్మె చేశారు. ఆ సమ్మె సందర్భంగా టెంట్ల వద్దకు వచ్చి ఇప్పుడున్న కూటమి అధికారంలో ఉన్నటువంటి అన్ని పార్టీల వాళ్ళు కూడా మా దగ్గరకు వచ్చి మీకు మద్దతు ఇస్తున్నాం, మీరు పోరాడండి, మేము అధికారంలోకి వస్తే మీకు వేతనాలు పెంచుతామనేసి హామీ ఇచ్చారు. వాళ్ళు 100 రోజులైంది, సంబరాలు చేసుకున్నారు, మాది మంచి ప్రభుత్వం, మంచి పాలన అని. అయ్యా మేము ఈ రోజు 2 సంవత్సరాలు అవుతుంది పోరాడి, మేము 42 రోజులు సమ్మె చేసి 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ అంటే 730 రోజులైంది, మా సమస్య పరిష్కారం చేయలేదు. కాబట్టి ఈ రోజు మళ్ళీ రోడ్ల మీదకి వచ్చేటటువంటి దుస్థితి మీ ప్రభుత్వాలు కల్పించినాయి. మీరు ఆనాడు హామీ ఇచ్చారు కాబట్టి కనీస వేతనం 26,000 రూపాయల వేతనం ఇవ్వాలి, వేతనాలు పెంచాలి అనేసి ఈ రోజు మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా చేయాలి అని చెప్పేసి అదే విధంగా యాప్ల భారం ఈ రోజు అనేక రకాలుగా యాప్ల భారం పెరిగిపోయింది. అన్ని యాప్లు కలిపి ఒకే యాప్ చేయాలి అనేసి అదే విధంగా ఫేస్ యాప్ పెట్టారు. దాని అనేక చోట్ల నెట్ సౌకర్యం ఉండట్లేదు, అనేక రకాల మానసికమైనటువంటి పని ఒత్తిడి, పని భారం పెరిగిపోయింది. ఈ రోజు సెంటర్ అద్దెలు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. నాణ్యమైనటువంటి సెల్ ఫోన్లు ఇవ్వాలి అనేసి అడుగుతున్నాం, తూతూ మంత్రంగా ఇస్తున్నాం అనేసి ప్రకటించి ఈ రోజు ధర్నాకి రాకుండా ఈ రోజు సెల్ ఫోన్లు ఇస్తాము, మీరు ధర్నాలకు వెళ్ళకూడదు అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల వీడియోలు బెదిరింపులకు గురి చేస్తున్నారు. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఉద్యమాలను చేస్తూ ఉంటే, పోరాటాలు చేస్తుంటే న్యాయమైనటువంటి డిమాండ్ల కోసమే, న్యాయమైనటువంటి సమస్యల పరిష్కారం చేయండి అని చెప్పేసి రోడ్ల మీదకి వస్తున్నాం తప్ప మేమేమి గొంతెమ్మల కోరికల కోసం ఈ రోజు రోడ్ల మీదకి రావట్లేదు. న్యాయమైన డిమాండ్ల కోసం వస్తున్నాం కాబట్టి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు, ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి అని చెప్పేసి ఈ రోజు మేము కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నాం. ఈ హామీలు కనుక అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మరో పోరాటానికి అంగన్వాడీలు సిద్ధమవుతారు, అందుకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటది అని చెప్పేసి ఈ సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తుంది. కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అన్ని ట్రేడ్ యూనియన్ సంఘాల నాయకులు అందరికీ ముందుగా సిఐటి తరఫున నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇదే రోజున 2023వ సంవత్సరం డిసెంబర్ 12వ తారీఖున ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరిగిందనే విషయం ఒక్కసారి మనం అందరూ గుర్తుకు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 2023వ సంవత్సరం డిసెంబర్ 12వ తారీఖున మేము సమ్మెకు పోతా ఉన్నామని చెప్పి ఈ 3 సంఘాలు ఆంధ్ర రాష్ట్రంలో ప్రకటన చేసిన రోజున ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి తెలియదు, నేను ఈ సమ్మె కారణంగా 11 సీట్లకే పరిమితమై ఈ అసెంబ్లీకి కూడా అడుగు పెట్టలేని దుస్థితికి వెళ్ళిపోతానని చెప్పి ఆ రోజున ఆయన ఊహించిన 2023వ సంవత్సరంలో. ఆ రోజున వైసీపీ నాయకులందరూ ఏమని మాట్లాడినారంటే, అంగన్వాడీ వాళ్ళకి మీకు అర్థం కావడం లేదు, మీరంతా కూడా ఏదేదో ఊహల్లో ఉన్నారు, ప్రజా మద్దతు అంతా కూడా మాకు విశాలమైనటువంటి ప్రజా మద్దతు ఉంది, ఈ మద్దతు కారణంగా మీరు చేసే పోరాటానికి విలువ లేదు, రేపొద్దున మేమే అధికారంలోకి వస్తాం, మేము చెప్పినట్టు గనక వినకపోతే మళ్ళీ తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పి. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.